ఎపిసోడ్ నంబర్ 23 పోటుగాడు. సాగర్ను నెట్టిన విశ్వ తానే కింద పడిపోయాడు. దాంతో అతను ఆవేశంగా పైకి లేచి, నన్నే నెడతావా? నీకెంత ధైర్యం? సెక్యూరిటీ సెక్యూరిటీ త్వరగా రండి, ఇతనెవరు మన స్టోర్ని లూటీ చేయడానికొచ్చాడు అని అరిచాడు. వెంటనే బయట నుంచి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లారు. ఇతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించండి, కోపంగా అరుస్తూ గార్డ్స్తో చెప్పాడు విశ్వ. ఆ సెక్యూరిటీ గార్డులిద్దరూ సాగర్ వైపు చూశారు. వారిలో ఒక గార్డ్, నువ్వు మర్యాదగా లొంగిపోతే మంచిది, లేదంటే అనవసరంగా దెబ్బలు తినాల్సి వస్తుంది అని బెదిరించాడు. అవునా, దమ్ముంటే ఒకసారి నాపై చేయి వేసి చూడు అని ఆ గార్డు కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు సాగర్. నువ్వంత పెద్ద పోటుగాడివా అంటూ ఆ ఇద్దరు గార్డులు ఒకేసారి సాగర్ వైపు పరిగెత్తారు. కానీ అప్పటికే వాళ్లతో విసిగిపోయిన సాగర్ వాళ్లను తన దగ్గరికి రాకుండా ఆపే ప్రయత్నంలో భాగంగా తన రెండు చేతులను చాచి చెరోవైపు అడ్డుగా పెట్టాడు. ఆవేశంతో చెరోవైపు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ గార్డులిద్దరూ సాగర్ అరచేయి వాళ్ల ఛాతికి తగలగానే వాళ్ళిద్దరూ అమ్మా అని అరుస్తూ కింద పడిపోయారు. అది చూసిన సాగర్ కి వింతగా అనిపించింది. నమ్మలేనట్లుగా తన చేతివైపు చూసుకుని, ఇంత బలం నాకెప్పుడు వచ్చింది అని తనలో తానే అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మేనేజర్ సత్యం, అసలిక్కడేం జరుగుతుంది అని అన్నాడు. అతన్ని చూడగానే విశ్వ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి, మేనేజర్ సత్యం గారు, మీరే హెల్ప్ చేయాలి. ఇతను స్టోర్లోకి చొరబడి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అడ్డు వచ్చినందుకు నన్ను, మన సెక్యూరిటీ గార్డులని కూడా కొట్టాడు అని చెప్పాడు. రేయ్, ఎవడ్రా దొంగ? ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ కాళ్ళు విరుగుతాయి, కోపంగా విశ్వకు వేలు చూపిస్తూ చెప్పాడు సాగర్. అప్పుడు మేనేజర్ సత్యం, నువ్వు దొంగతనానికి రాకపోతే మరెందుకొచ్చావ్? నువ్వీ ప్రశ్నకు రీజన్ చెప్పకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. నేను చెప్తే మీరు నిజంగా నమ్ముతారా అని అడిగాడు సాగర్. మా స్టాఫ్ ని కాదని నిన్నెలా నమ్ముతాను అని చెప్పి పక్కనే ఉన్న బాడీగార్డ్స్ తో అతన్ని త్వరగా ఇక్కడి నుంచి బయటకు పంపించండి అని అన్నాడు. మేనేజర్ కూడా తమకే సపోర్ట్ చేయడంతో విశ్వ ముఖంలో చిరునవ్వు కనిపించింది. వెంటనే అతను ఆవేశంగా, ముందు ఇక్కడి నుంచి బయటకి నడు అంటూనే సాగర్ భుజంపై చెయ్యి వేయబోయాడు. కాని అతని చెయ్యి సాగర్ భుజానికి తగలకముందే సాగర్ చేతి ముద్రలు విశ్వ చెంపపై తేలాయి. ఊహించని ఆ దెబ్బకు బిత్తరపోయిన విశ్వ తన చెంపపై చేత్తో రుద్దుకుంటూ, చూసారా సత్యం గారు, ఇతను మనం చెప్పేది వినిపించుకునే పరిస్థితిలో లేడు, వెంటనే పోలీసులకు అప్పగించడం మంచిది అని అన్నాడు. అదంతా చూసి ఓపిక నశించిన సాగర్ ఫోన్ తీసి శ్రావ్యకు కాల్ చేశాడు. శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే, 2 నిమిషాల్లో మీరు మీ స్టోర్ ఎంట్రన్స్ దగ్గరకు రాకపోతే నేను వెనక్కి తిరిగి వెళ్లిపోతాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సాగర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం విని విశ్వ కోపంగా, నువ్విప్పుడు ఎవరిని పిలిచినా ఉపయోగం ఉండదు, నిన్ను ఖచ్చితంగా పోలీసులకు పట్టించే తీరుతాను అని ఆవేశంగా అరిచాడు. ఇంతలో సాగర్ గారు, మీరిక్కడి నుంచొని ఏం చేస్తున్నారు? లోపలికెందుకు రాలేదు అంటూ శ్రావ్య గొంతు వినిపించడంతో అందరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ ఆ యాంటిక్ స్టోర్ చీఫ్ శ్రావ్య నిలబడి ఉండడంతో మేనేజర్ సత్యంతో పాటు విశ్వ కూడా ఆమెకు అడ్డు తప్పుకున్నారు. ఎలా లోపలికి రమ్మంటారు? నేను రావడానికి వీల్లేదని వీళ్లంతా చాలాసేపటి నుండి అడ్డుపడుతుంటే అన్నాడు సాగర్. ఆ మాటతో శ్రావ్య అక్కడి నుంచున్న వాళ్ళందర్నీ చూసి, అసలిక్కడేం జరుగుతుంది అని అడిగింది. శ్రావ్య మేడం, అతను అక్రమంగా లోపలికి ప్రవేశించి అందర్నీ కొట్టి గొడవ చేస్తున్నాడు అని కంప్లైంట్ చేశాడు మేనేజర్ సత్యం. ఆ మాట విని శ్రావ్య అక్కడున్న వాళ్ళందరి వైపు ఒక క్షణం తీక్షణంగా చూసి, వాళ్లను ఒక ప్రశ్న కూడా అడగకుండానే యూఆర్ ఆల్ డిస్మిస్డ్ అని చెప్పింది. ఆమె ఏం చెప్పిందో అర్థం చేసుకోవడానికి అక్కడున్న వాళ్ళందరికీ ఒక క్షణం పట్టింది. అందరికన్నా ముందుగా తేరుకున్న మేనేజర్ సత్యం హడావుడిగా ముందుకు వెళ్లి, మేడం, మమ్మల్ని క్షమించండి, అతని ప్రవర్తన చూసి మేమలా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. నేను చెప్పేది వినమని మిమ్మల్ని ముందుగానే అడిగాను, కానీ మీరు నేనేం చెప్తున్నానో కూడా వినడానికి ఇష్టపడలేదు అని అన్నాడు సాగర్. ఆ మాట విని శ్రావ్య వెంటనే సత్యం కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో ఉన్న తీక్షణతకు సత్యం వెంటనే తలంచుకొని, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను మేడం, దయచేసి ఈ డిస్మిస్ ను క్యాన్సిల్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాను అని అన్నాడు. విశ్వ కూడా ముందుకు వచ్చి, వీఆర్ వెరీ సారీ మేడం, మమ్మల్ని క్షమించండి అని అడగడంతో ఆమె తన చూపులు సాగర్ వైపు తిప్పింది. సాగర్ కళ్ళతోనే సరే అని అనడంతో, మరోసారి ఇలా జరిగితే మీకు మరో ఛాన్స్ ఉండదు, ఇక వెళ్ళండి, వెళ్లి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని వాళ్లతో చెప్పి, మీరు నాతో పాటు రండి అని సాగర్తో చెప్పింది. సరేనంటూ తల ఊపి సాగర్ ఆమెతో పాటు ముందుకు నడుస్తూ తన చేతిలో ఉన్న బాక్స్ ను ఆమెకు అందించి, ఇక మీ ఫోటోషూట్ మొదలు పెట్టుకోండి అని నవ్వుతూ చెప్పాడు. దాన్ని చేతిలోకి తీసుకున్న శ్రావ్య ఆ బాక్స్ ను అపురూపంగా చూసి, థాంక్యూ సో మచ్ అంటూ హడావుడిగా అదే ఫ్లోర్లో పై ఫ్లోర్లో ఉన్న రూమ్ కి వెళ్ళింది. ఎగ్జైటెడ్ గా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది.
అందులో ఉన్న గొడుగును చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె దాన్ని ఇప్పటివరకు పేపర్లో మాత్రమే చూసింది. కాని ఇప్పుడు ఆ గొడుగు తన ఎదురుగా ఉండటంతో నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది. అలా చూస్తూనే ఉంటారా లేక ఫోటోషూట్ చేస్తారా అని సాగర్ నవ్వుతూ అడగడంతో వెంటనే స్పృహలోకి వచ్చిన శ్రావ్య చిన్నగా నవ్వి సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అని చెప్పి వెంటనే ఆ గొడుగును తీసి దాన్ని ఓపెన్ చేసింది. ఆమె ఊహించినట్లే అది అత్యంత పురాతనమైన అరుదైన తెల్లని గొడుగు. శ్రావ్య తన ప్రొఫెషనల్ కెమెరాని తీసుకొని ఫోకస్ లైట్స్ ఆన్ చేసి ఆ గొడుగును ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. 10 నిమిషాల పాటు ఆమె పిక్స్ తీసుకుని తర్వాత కెమెరా దూరంగా పెట్టి గొడుగును మళ్లీ ప్యాక్ చేసి సాగర్కిస్తూ థ్యాంక్యూ అని చెప్పింది. పర్వాలేదు, మీరు మళ్ళీ ఎప్పుడు ఈ గొడుగును చూడాలనుకున్నా మొహమాట పడకుండా అడగండి అని చెప్పాడు సాగర్. శ్రావ్య నవ్వి సాగర్ గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ అడగచ్చో లేదో తెలియడం లేదు అని అంది. పర్వాలేదు, అడగండి అన్నాడు సాగర్. ఈ లెజెండరీ వైట్ అంబ్రిల్లా చాలా సంవత్సరాల క్రితమే కనిపించకుండా పోయింది. అది మీ దగ్గరకు ఎలా వచ్చింది అని కుతూహలంగా అడిగింది. పురాతన వస్తువుల గురించి శ్రావ్య ఫ్యామిలీకి బాగా తెలుసు కాబట్టి ఆ వారసురాలిగా ఆ వైట్ అంబ్రిల్లా విలువ కూడా ఆమెకు బాగా తెలుసు. అంత వాల్యుబుల్ గొడుగు ముక్తా ఫ్యామిలీ అల్లుడికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఆమెకు ఇంట్రెస్ట్ గా ఉంది. ఇది మా పూర్వీకుల నుండి వచ్చిందని చెప్తే మీరు నమ్ముతారా అని సాగర్ నవ్వుతూ అడిగాడు. ఆ మాట విని శ్రావ్య ఆశ్చర్యంగా ఏదో చెప్పబోతుండగా ఇంతలో మేనేజర్ సత్యం ఆ గదిలోకి హడావుడిగా వచ్చి మేడం, మీరొకసారి కిందకి వస్తారా, ఒక కస్టమర్ వచ్చారు, మీరు వస్తే బావుంటుంది అని చెప్పాడు. శ్రావ్య డిస్టర్బ్ అయినట్లుగా చూసి దాన్ని మీరు డీల్ చేయలేరా అని అడిగింది. లేదు మేడం, మీరే డెసిషన్ తీసుకోవాలి అందుకే అని మధ్యలోనే ఆగిపోయాడు సత్యం. సరే వస్తున్నాను అని చెప్పి సాగర్తో సహా కిందకు వెళ్ళింది శ్రావ్య. ఆమె వెళ్లేసరికి షాప్ మధ్యలో ఉన్న టేబుల్ ముందు ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఒక పాతకాలం నాటి బాక్స్ పెట్టి ఉంది. శ్రావ్య వెళ్లి అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని మీరెవరో ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగింది. నా పేరు ఉమేష్, ఈ స్టోర్ ఓనర్ మీరేనా అని అడిగాడు ఆ కుర్రాడు. అవును మిస్టర్ ఉమేష్, విషయమేంటి అని అడిగింది శ్రావ్య. అప్పుడు ఉమేష్ తన ముందున్న బాక్స్ ను శ్రావ్య ముందుకు నెడుతూ ఇందులో మా పూర్వీకుల నుండి మాకు వస్తున్న ఒక యాంటిక్ పీస్ ఉంది. నాకిప్పుడు కొంచెం అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది, అందుకే నేను దీన్ని అమ్మడానికి వచ్చాను అని అన్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఉన్న మరికొంతమంది షాప్ ఓనర్స్ కూడా ఆ వార్త తెలుసుకొని అతను ఏ వస్తువు తెచ్చాడో చూడడానికి వచ్చారు. శ్రావ్య అతను తెచ్చిన బాక్స్ ను ఓపెన్ చేసింది. అందులో ఒక బీడ్స్ చైన్ కనిపించింది. శ్రావ్య దానిని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసింది. ఆ గొలుసులో ఉన్న బీడ్స్ పూర్వకాలంలో బౌద్ధులు ఉపయోగించే బీడ్స్ లా కనిపించాయి. ఆ గొలుసులో ఉన్న మొత్తం 13 బీడ్స్ తెల్లగా పాలరాతి రంగుతో మెరిసిపోతున్నాయి. ఒక్కొక్క బీడ్ మీద బుద్ధుని బొమ్మ చెక్కి ఉంది. ఆ బీడ్స్ ను పట్టుకొని పరీక్షగా చూసిన శ్రావ్య ఆశ్చర్యపోతూ ఇది ప్యూర్ వైట్ జేడ్నా అని అడిగింది. అవును, హై క్వాలిటీ ప్యూర్ వైట్ జేడ్ అన్నాడు ఉమేష్. అది వినగానే మిగతా షాప్ల ఓనర్స్ కూడా ఆ గొలుసు వైపు ఆతృతగా చూశారు. ఆ బీడ్స్ పై ఉన్న క్రాఫ్ట్ని బట్టి చూస్తే అది 1000 సంవత్సరాల క్రితం నాటిదని అనిపిస్తుంది అన్నాడు ఒక షాప్ ఓనర్. అవును, మీరు బాగా కనిపెట్టారు ఆ వ్యక్తి వైపు చూసి అన్నాడు ఉమేష్. దీన్ని మీరు ఎంతకి అమ్మాలనుకుంటున్నారు అడిగింది శ్రావ్య. మీరు 50 లక్షలు ఇస్తే చాలు, ఇది మీకిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు డబ్బు అవసరం ఎక్కువగా ఉంది, అందుకే దీని వాల్యూ ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిసినా కూడా నేను మీకు తక్కువకే ఇవ్వడానికి ముందుకు వచ్చాను అని అన్నాడు ఉమేష్. 50 లక్షలేనా? అయితే ఈరోజు శ్రావ్య గారు మంచి జాక్ పట్ కొట్టేశారు. పక్కనే ఉన్న మరో షాప్ ఓనర్ అన్నాడు. 1000 సంవత్సరాల క్రితం నాటి చైన్, అందులో ఉన్న వైట్ జేడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చైన్కి 50 లక్షలు తక్కువే అని పక్కనే ఉన్న మిగతా షాప్ ఓనర్సు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతలో ఒక వ్యక్తి హఠాత్తుగా ఆ స్టోర్లోకి దూసుకొచ్చాడు. మేనేజర్ సత్యం అతన్ని వెంటనే ఆపి ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. నా పేరు ఉత్తేజ్, నేనొక బిజినెస్ ట్రిప్ కోసం ఇక్కడికొచ్చాను. యాంటిక్ పీసెస్ కలెక్ట్ చేయడం నా హాబీ. హైదరాబాద్ లో ధరిత్రి స్టోర్ యాంటిక్ పీసెస్ అమ్మడంలో ఫేమస్ అని విన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు పీస్ నచ్చితే చాలు, నేనెంత రేట్ అయినా సరే పట్టించుకోను అని గర్వంగా చెప్తూ ఆ స్టోర్ ని చుట్టూ చూశాడు. అప్పుడే అతని కళ్ళు టేబుల్ పై ఉన్న బుద్ధిస్ట్ బీడ్స్ గొలుసు దగ్గర ఆగిపోయాయి. అది చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. హడావుడిగా ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి గొలుసుని చేతిలోకి తీసుకుంటూ ఇది ప్యూర్ వైట్ జేడ్లతో చేసిందా అని ఆతృతగా అడిగాడు. అవును, ప్లీజ్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా పట్టుకోండి కంగారుగా చెప్పాడు ఉమేష్. భయపడకు బ్రో, ఏదైనా జరిగితే నేను నీకు కంపెన్సేట్ చేస్తాను అని చెప్పి అతను ఆ చైన్ ను అన్ని వైపులా తిప్పి
పరీక్షగా చూశాడు. ఆ తర్వాత నవ్వుతూ ఉమేష్ వైపు చూసి, బ్రో నువ్వు దీన్ని ఎంతకు అమ్ముతున్నావ్ అని అడిగాడు. 50 లక్షలు వెంటనే చెప్పాడు ఉమేష్. సరే అయితే దీన్ని నేను తీసుకుంటాను గొలుసును టేబుల్ పై పెడుతూ వెంటనే చెప్పాడు ఉత్తేజ్. అది విని ఉమేష్ గర్వంగా శ్రావ్య వైపు చూశాడు. ఆ చూపులో మీరు ఆలోచిస్తూ లేట్ చేశారు అనే సానుభూతి కనిపించింది. దాంతో వెంటనే శ్రావ్య కంగారుగా, మిస్టర్ ఉత్తేజ్ అతను ముందుగా నా దగ్గరికి వచ్చాడు. మేమింకా ఈ పీస్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేస్తే బావుంటుంది. ఒకవేళ ఇది నాకు నచ్చితే దీనిని నేనే కొంటాను అని చెప్పింది. సారీ మేడం, మీరు చాలాసేపు ఆలోచించారు, కానీ ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదు. నాకు డబ్బు అర్జెంటుగా అవసరం ఉంది, కాబట్టి నేను మీతో టైం వేస్ట్ చేసుకోలేను వెంటనే చెప్పాడు ఉమేష్. సరే అయితే దీనిని నేనే తీసుకుంటాను హడావుడిగా డెసిషన్ తీసుకుంది శ్రావ్య. హలో మిస్, మీరు నాకు నచ్చిన వస్తువును బలవంతంగా లాక్కోవాలనుకుంటున్నారా అని కోపంగా అడుగుతూ వెంటనే ఉమేష్ వైపు తిరిగి, బ్రో నీకు నేను 60 లక్షలు ఇస్తాను, దీన్ని నాకే అమ్మండి అని అన్నాడు ఉత్తేజ్. మిస్టర్ ఉమేష్, మీరు ముందుగా మా దగ్గరికి వచ్చారు. నేను కూడా ఈ చైన్ ని తీసుకుంటానని చెప్పాను. అతను ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్పడం వల్ల మీరు దాన్ని అతనికి ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అని అంది శ్రావ్య. అవును, ఈ బిజినెస్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. డబ్బు విషయంలో న్యాయం కూడా ఉండాలి. కాబట్టి మా రూల్స్ కి వ్యతిరేకంగా మీరు వెళ్ళలేరు. పక్కనే ఉన్న మిగతా షాప్ లో ఓనర్స్ కూడా శ్రావ్యకు సపోర్ట్ చేస్తూ ఉమేష్ తో చెప్పారు. ఉత్తేజ్ వెంటనే, బ్రో మీరు ఈ ప్రిన్సిపల్స్ ని పట్టించుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. రియాలిటీలోకి రండి. నేను ఆమె కన్నా 10 లక్షలు ఎక్కువ ఇస్తానని చెప్పాను. మీకిప్పుడు డబ్బు అవసరమని చెప్పారు, కాబట్టి మీరే ఆలోచించుకోండి అని ఉమేష్ ను ఒప్పించడానికి ప్రయత్నించాడు. అందరి మాటలు విని ఉమేష్ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత ఏదో నిర్ణయించుకున్నట్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని, సారీ మిస్టర్ ఉత్తేజ్, మీరు 10 లక్షలు ఎక్కువగా ఇస్తానని చెప్పినంత మాత్రాన నేను రూల్స్ అతిక్రమించి వెళ్లాలనుకోలేదు. నేను ముందుగా ఈమె దగ్గరికి వచ్చాను కాబట్టి ఈ చైన్ ఆమెకే అమ్ముతాను అని చెప్పాడు. ఆ మాట విని ఉత్తేజ్ పెదవి విరుస్తూ, ఈ ప్రపంచంలో నీలాంటి మూర్ఖుడు ఉంటాడని నేననుకోలేదు అని ఎగతాళిగా అన్నాడు. ఆ తర్వాత శ్రావ్య వైపు తిరిగి, మీరు నిజంగా చాలా లక్కీ. దీని వాల్యూ దాదాపు ₹1 కోటి ఉండొచ్చు. మీరు 50 లక్షలకే సొంతం చేసుకున్నారు అని అన్నాడు. శ్రావ్య చిన్నగా నవ్వి పక్కనే ఉన్న మేనేజర్ వైపు చూసి, సత్యం గారు, ఉమేష్ గారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పింది. అప్పటి వరకు జరిగేదంతా చూస్తూ మౌనంగా కూర్చొని ఉన్న సాగర్ హఠాత్తుగా, ఒక్క నిమిషం శ్రావ్య, మీరు నిజంగా ఈ చైన్ ని కొనాలని నిర్ణయించుకుంటే మీరు చాలా నష్టపోతారని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే షాప్ లో ఉన్న వాళ్ళంతా అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. ఉమేష్ తెచ్చిన వస్తువు ఫేక్ అని సాగర్ నిరూపించబోతున్నాడా? జరుగుతున్న సంఘటనలతో సాగర్ జీవితం ఏ మలుపు తిరగబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.